పటాన్చెరు నియోజకవర్గ పరిధి అమీన్పూర్ మండలం బీరంగూడ కమాన్ నుండి బీరంగూడ గుట్ట వరకు 3 కిలోమీటర్ల మేర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంటు ఇన్ఛార్జి కొండా సురేఖ, పీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. నీలం మధు రోడ్ షోను తిలకించేందుకు బీరంగూడ సెంటర్కు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలలో పెద్ద మనసుతో తనను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపాలని కోరారు. తాను గెలిచాక మరింతగా ఈ ప్రాంతం అభివృద్ధి కృషి చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో 5 గ్యారంటీలు అమలవుతున్నాయని తెలిపారు నీలం మధు. కోట్లతోటి ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులను చదివిస్తాడు. మనకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, దాని సిద్దిపేటలో కలెక్టర్ చేసిండు. అక్కడ మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్ పెట్టి అక్కడ పేద రైతుల భూములు ఉంచుకొని వాళ్ళ కలకల్ల కన్నీళ్ళను చూసి వాళ్ళకు నష్టపరిహారం సరిపోకపోతే కలెక్టర్ ఉంటే మీకు నష్టపరిహారం కొద్దిగా పెంచి ఇవ్వండి సార్ అని చెప్తే నీ దిక్కులతో చెప్పుకోకుండా అని చెప్పి వ్యక్తి ఒక వెంకటరామ్ రెడ్డి. వాళ్ళ కలకల జరగడానికి నువ్వు ఎమ్మెల్సీ ఉన్నావు, నీ ఎమ్మెల్సీ వచ్చే జీతం అన్న వాళ్ళకి ఆ 100 కోట్లు ఏడికేసి వస్తాయి. వాళ్ళు 70 63 కోట్లు ఉన్నాయని చెప్తాడు. మరి 100 కోట్లు బ్లాక్ మనీ 800 కోట్లు ఉన్నాయి రాజపుష్పాల ఆడ మన పక్కన ఉన్న కోకపేట, కొల్లూరు పక్కన కోకపేట ఉంది. దాని ముందు దాని పక్కన చుట్టుపక్కల అన్ని భూములు కొనుక్కొని ఆ భూముల విలువ వెళ్ళడానికి గవర్నమెంట్ యాక్షన్లో రాజపుష్ప అనే యాక్షన్ వేసి 100 కోట్ల ఎకరాలకి కొని ఒక 4 ఎకరాలు కొని 400 ఎకరాలకు 100 కోట్లు వేసుకున్న వ్యక్తి వెంకటరామ్.